కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు బడ్జెట్ ప్రతులు చించేశారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పేదల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 2026-27 వార్షిక బడ్జెట్ జనరంజకంగా ఉందని కొనియాడారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు చెవులో పువ్వు పెట్టుకోవడానికి, కాగితాలు చింపడానికి మేము పేద ప్రజలకు అందించబోతున్నటువంటి ఈ పథకాలు మీకు ఇష్టం లేవా? ఈరోజు 1,05,00,000 కుటుంబాలకు తెలుపు రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి స్కీమ్, మరో కొత్త పథకాన్ని, దేశంలో ఏ రాష్ట్రము ఇవ్వని పథకాన్ని మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బట్టి విక్రమార్క గారు మాట్లాడిన ఈ పథకాన్ని ప్రవేశపెడితే, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఎవరైనా జరిగిపోతుందని చెప్పిన పథకం తీసుకొని వస్తే చెవులో పువ్వు పెట్టుకుంటున్నా మీరు అడుగుతున్నాం. ఈ పథకం ఇష్టం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం.